ఐపీఎల్ చూస్తుంటారండి? చూస్తుంటాను. మీరు ఎవరు ఫ్యాన్? నేను వచ్చేసి ధోని ఫ్యాన్ యాక్చువల్గా. ప్రజెంట్ ధోని ఆడట్లేదు కదా, ఇప్పుడు వచ్చేసి కోహ్లీ ఫ్యాన్. అండ్ ఫేవరెట్ టీమ్ మీకు సిఎస్కే? ఎస్. సిఎస్కే ఫేవరెట్ టీమ్. ఎస్. సో ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఐపీఎల్? నేను స్కూలింగ్ అప్పటి నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ధోని ఫ్యాన్. ఎస్. సో ఇప్పుడు జీటీ ఆర్సీబీ వెళ్ళాయి. ఆర్సీబీ 18 ఏళ్ళ తర్వాత మొన్న కప్పు కొట్టింది. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జీటే విన్ అవుతుంది. జీటీఏ. ఎస్. మీకు ఆర్సీబీ నచ్చదా? నచ్చుతుంది, బట్ ఏంటంటే జీటీ రావాలని అనుకుంటున్నాను. అనుకుంటున్నారు. ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారు అనుకుంటున్నారు? శుభం గిల్. శుభ్మన్ గిల్. ఓకే. సో విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు ఏమనుకుంటున్నారు? ఓన్ ఆయననా లేదంటే ఆయన team? ఎంత కొడతాడు? ఆయన అరౌండ్ 100 సెంచరీ కొడతాడు కోహ్లీ. ఎస్. ఓకే. టాస్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? టాస్ వచ్చేసి జీటీ విన్ అవుతుంది. జీటీ విన్ అవుతుంది. ఫైనల్ మ్యాచ్ జీటీఏ. ఎస్. ఓకే. టాప్ స్కోర్ ఎవరు ఎక్కువ కొడతారు? జీటీ కొడుతుంది. జీటీఏ. చేజింగ్లో జీటీ. జీటీ. ఐపీఎల్ చూస్తుంటారండి? చూస్తుంటాను. ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశారు మీరు? నేను 2-3 ఇయర్స్ నుండి చూస్తాను. 2-3 ఇయర్స్ నుంచి. మీ ఫేవరెట్ టీం ఏంటి? నా ఫేవరెట్ ముంబై ఇండియన్స్. యాక్చువల్ రోహిత్ శర్మ నా ఫేవరెట్. రోహిత్ శర్మ. ఓకే. ఇప్పుడు రోహిత్ శర్మ లేడు కాబట్టి ఇంకా ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీం. హైదరాబాద్ కూడా ఇంటికి వెళ్ళిపోయింది. అవును, బ్యాడ్ లక్. బ్యాడ్ లక్. సో జీటీ ఆర్సీబీ జరుగుతుంది కదా, యా. సో ఎవరికి సపోర్ట్ మీరు ఈ రెండు టీంలో? నేనా యాక్చువల్గా జీటీఏ, కానీ ఓకే పాపం వాళ్ళు కూడా బాగా ఆడుతారు కాబట్టి విరాట్ కోహ్లీ టీం విన్ అయితే బాగుండు అనుకుంటున్నాను. ఏ ప్లేయర్ ఎక్కువ కొడతారు అనుకుంటారు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎక్కువ హైయెస్ట్ స్కోర్ కొడతారు. పార్ట్నర్షిప్ ఎవరిది బాగుంటుంది? విరాట్ కోహ్లీయా, పట్టిదారా, లేకపోతే ఇటువైపు? పట్టిదార్ కూడా ఆబ్వియస్గా మంచిగా ఆడతాడు. వాళ్ళ టీం ప్రస్తుతానికి బాగుంది, స్కోర్ కూడా బాగా కొడుతున్నారు. వాళ్ళే విన్ అవుతారని నేను మీ అనుకుంటున్నాను. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు రేపు జరిగే మ్యాచ్లో? విరాట్, పట్టిదార్. వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరే. హైయెస్ట్ స్కోర్ ఎవరు కొడతారు? ఏ టీం కొడతారు? జీటీయా, ఆర్సీబీ? జీటీ యాక్చువల్గా ఒక్కొక్కసారి బాగా ఆడుతారు, ఒక్కొక్కసారి అంటే వాళ్ళు టీం అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. ఒక్కొక్కసారి బాగానే ఆడుతున్నారు, టీం మంచిగానే వస్తుంది స్కోర్. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి బాగా ఆడట్లేరు, ఆడితే మాత్రం మంచి స్కోర్ వస్తుంది, వాళ్ళది మంచి విన్ అవుతున్నారు. ఓకే. టాస్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? టాస్ ఆర్సీబీ. ఆర్సీబీ. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 250 అబవ్ కొడితే ఈజీ, లేకపోతే చేసింగ్ 190 దాకా ఉంది, 250 దాకా వెళ్తుందా ఏమో చూద్దాం. టీమ్స్ రెండు బాగున్నాయి కాబట్టి వెళ్తుండవచ్చు. సో ఫైనల్గా ఎవరికి సపోర్ట్? ఫైనల్గా బెస్ట్ టీమ్ విన్స్ అంతే. నాది రెండు టీమ్ సపోర్ట్, అంటే నాకు రెండు ఫేవరెట్. పక్కా. హార్దిక్ గురించి ఏం లేదు, నేను రోహిత్ శర్మ ఫ్యాన్ని. తిట్టేది ఏం లేదు, రోహిత్ ఉంటే టీం మంచిగా ఫామ్లో ఉండే. హార్దిక్కి కొంచెం కెప్టెన్సీ చేయడానికి రావట్లేదు అంత, అందుకనే ట్రోల్ చేశారంట. అంటే రోహిత్ శర్మ సపోర్ట్ లేక హార్దిక్కి సపోర్ట్ కొంచెం సపోర్ట్నెస్ లేదని, అందుకే టీం నుంచి పీకేశారు అని కూడా. ఎవరిని? హార్దిక్ పాండ్యా. ఇప్పుడు హార్దిక్ పాండ్యా టీం నుంచి వెళ్ళిపోయాడు. ఓకే. రోహిత్ శర్మ సపోర్ట్ లేకనే తను బయటకు వచ్చాడు. అంటే ఇంకా అందరూ ముంబై ఫ్యాన్స్ రోహిత్ వల్లనే కాబట్టి అందుకోసమని హార్దిక్ ఎవరు సపోర్ట్ చేయట్లేరు. రోహిత్ ఉంటే టీంని బాగా బ్యాకప్ చేసి మంచి స్కోర్ ఉండే. మనకు ముంబై ఇండియన్స్కి కప్స్ కూడా రోహిత్ వల్లనే వచ్చినాయి కాబట్టి హార్దిక్కి సపోర్ట్ లేదు అంతే, ఇప్పుడు పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి. రోహిత్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ అంటే లైక్ నెక్స్ట్ ఐపీఎల్లో ఉంటాడు అనుకుంటున్నారా, లేదంటే రిటైర్మెంట్ అయినా అవకాశం ఉందా? మేబీ ఉండొచ్చు. విరాట్, రోహిత్ వీళ్ళందరూ ఈ ఇయరే లాస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ ఇయర్లోనే తను కొన్ని మ్యాచెస్లో ఫిట్నెస్ అంటే కరెక్ట్గా లేదని చెప్పేసి కొన్ని మ్యాచెస్లో ఆడలేదు. సో రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుంది? అదే రిటైర్మెంట్ ఇస్తాడేమో అని అనుకుంటున్నాను. ఐపీఎల్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశారు? ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి. 8 ఇయర్స్ నుంచి. ఏ టీం మీరు సపోర్ట్? ఎస్ఆర్హెచ్ టీం సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు. స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎస్ఆర్హెచ్, మన హైదరాబాద్ ఎప్పుడైనా ఫుల్ ఫ్యాన్. ఓకే. ఏ ప్లేయర్ ఫ్యాన్ ఐపీఎల్లో? ఐపీఎల్ వచ్చేసి నాకు ఇప్పుడైతే అభిషేక్ శర్మ అంటే ఫ్యాన్. నేను స్టార్టింగ్ నుంచి అభిషేక్ శర్మకి ఫ్యాన్. స్టార్టింగ్ నుంచి. ఓకే. సో అంటే ఇప్పుడు ఫైనల్కి జీటీ ఆర్సీబీ వస్తున్నాయి. నాకు యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ రావడానికి ఇష్టం ఉండే, బట్ ఇప్పుడు నేను సపోర్టెడ్ ఫర్ జీటీ ఓన్లీ. జీటీ. సో ఎస్ఆర్హెచ్ ఫైనల్ వచ్చుంటే కంపల్సరీ ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేసేవాడిని, ఆల్వేస్ ఎస్ఆర్హెచ్. బట్ రైట్ నా అయితే జీటీకి సపోర్ట్ చేస్తాను, శుభాన్ గిల్ ఉన్నాడు కాబట్టి. ఓకే. ఆర్సీబీ ఎందుకు? ఆర్సీబీ అంటే నాకు కోహ్లీ అంటే ఇష్టం, బట్ సమ్ టైమ్స్ కోహ్లీ
అగ్రెసివ్ కొంచెం ఇష్టం లేదు. రీసెంట్లీ హెడ్ గురించి ఒకటి కొన్ని అయినాయి కదా, దానివల్ల. ఓకే, సో అహ్మదాబాద్లో ఆడుతున్నారు, చాలామంది జీటీదే కప్ అంటున్నారు. అవును, జీటీకే కంపల్సరీ జీటీకే వస్తాను నేను కూడా అనుకుంటున్నాను. ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ సుదర్శన్ అండ్ గిల్ ఓన్లీ. వాళ్ళిద్దరు కొడతారు. ఎస్. ఓకే, ఏ టీం ఎక్కువ స్కోర్ చేస్తుంది సార్? ఏ టీం అంటే ఇప్పుడు గెలిచే టీం ఎట్లా, ఇప్పుడు మన కంపల్సరీ జీటీఏ చేస్తుంది. జీటీఏ చేస్తుంది. సో టాస్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టాస్ మన కోహ్లీ ఉన్నాడు, ఆర్సీబీ గెలుస్తుంది. వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు. కంపల్సరీ చేజింగ్లో జీటీ గెలుస్తుంది. మొన్న ఫస్ట్ కప్ కొట్టారు, రెండో కప్ లోడింగ్ అని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ అంటున్నారు. లోడింగ్ అందరికీ ఉంటుంది, వీళ్ళు కూడా లోడింగ్ చేస్తారు. అట్లే ఈసారి చూద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు జీటీ కంపల్సరీ లోడింగ్ చేస్తుంది. మీరు చూస్తారు, జీటీఏ గెలుస్తుంది కంపల్సరీ. ఫైనల్గా ఏం చెప్తారు అన్న? ఫైనల్గా ఏమున్నది కానీ ఐపీఎల్ ఆడండి చూడండి, బట్ ఏంటంటే బెట్టింగ్స్ పెట్టకండి అంతే.